ఒక్కడన్నా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా దమ్ముంటే అది నేను అడిగేది. ఆనాడు అన్నారు కదా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కడన్నా పోయి కేసీఆర్ ని అడిగినరా ఏం చేస్తున్నారు సార్, మనం ఇచ్చిన హామీలేంది, మనం ఎందుకు ఇయ్యం దళిత ముఖ్యమంత్రి, మనం ఎందుకు ఇయ్యం 3 ఎకరాల భూమి, మనం ఎందుకు ఇయ్యం రిజర్వేషన్లు అని చెప్పి ఆనాడు అడగలేదని వాళ్ళని అంటిమి సన్నాసులని సుంటలని దద్దమ్మలని సవటలని. మరి ఇలా ఈ సవటలు ఈ దద్దమ్మలు ఈ సుంటలు ఈ సన్నాసులు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అన్నా మనం అన్ననే అనుమంటున్నాం, వేరే అనుమంటలేము, 42% రిజర్వేషన్ అన్నాం, మరి ఇలా దొంగ జీవో ఇచ్చినాం, మరి ఎట్లా పోదాం ముందరికని ఒక్కడన్నా ధైర్యం అడిగినరా? మళ్ళా కాపాడుతున్నారు పార్టీని. ఒక్కలన్నా మరి అన్న మనం 6 గ్యారెంటీలు 100 రోజులు అంటిమి, గల్లెగరేసుకొని చెప్పేస్తే మీసాలు మేలేస్తే జబ్బలు ధరిస్తే తొడలు కొడితే మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కాకపోయా మరి ఇలా మా సిగ్గుపోతుంది గ్రామాలలో తిరగాలంటే. మరి ఎప్పుడు చేస్తామని ఒక్కడని అడిగిండా? ఇంకా ఎన్ని హామీలు ఎన్ని చెప్పమంటారు? ఇంకా రుణమాఫీ సగమే అయిందని ఒక్కడని అడిగిండా? సన్నబడ్లకు బోనస్ పడలేదని ఒక్కడని అడిగిండా? అడిగాడు. రైతు భరోసా మరి కొన్ని జిల్లాలు ఇవ్వకపోతే మరి ఎప్పుడు ఇస్తామని అడిగిరా? మరి 2 సార్లు ఎగబెడితే మా పైసలు ఇద్దామా బాకీ ఉన్నామా మరి ఏదో ఒకటి చెప్పాలిగా ప్రజలకి, మరి చెప్దామా అని అడిగిండా? ఒక్కడన్నా అడగరు. ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఇక చెప్పాలంటే ఒక దినమంతా పడుతుంది. వీళ్ళు ఇచ్చిన 420 హామీలు మేనిఫెస్టో నిండా ఉన్నాయి. సో అవన్నీ పక్కకు పెడితే ఇవ్వాల్సిన కనీసం తులం బంగారం, స్కూటీ, 2500 పింఛన్ అయితే ఇవ్వాలి కదా. ముసలోళ్ళకి 2000 4000 చేయాలి కదా. అవి చేయడం చేత కాదు. మనం ఇవి అడగడం అసలే చేత కాదు ఈ దద్దమ్మ మంత్రులకని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు. గ్రామాలల్లో డైరెక్ట్ గా మీరు మీ ప్రజాస్వామ్యం పేరుతో ఎవరు ఉద్ధరించారు చెప్పుర్రి.